నోటితో కొట్టి నొసటితో వెక్కిరించడం అంటారు. నోటితో తిట్టి అనాలా, నోటితో కొట్టి అనాలా. ఇప్పుడు చంద్రబాబు గారి స్టైల్ అదే అనమాట. వాలంటీర్ అనే పేరంటే చాలు అణువణువురా రగిలిపోయింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వాళ్ళకు సంబంధించిన అనుకూలురు చాలామంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరొక అడుగు ముందుకు వేసి బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆ రోజుల్లో సూరి మర్డర్ చేస్తే, ఈయన చంద్రబాబు గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఏకంగా వాలంటీర్ల మీద హైకోర్టుకు కూడా వేశారు. హైకోర్టు ఆదేశాలతో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఇప్పుడు వాలంటీర్ల మీద 2 నెలల నిషేధం ప్రకటించింది. తిట్టింది తిట్టకుండా తిడుతున్నారు జనం. ఇప్పుడు రేపే పెన్షన్ రావాలి, రేపటి నుంచి తెలుగులో తిట్టుకుంటారు అందరూ కూడా. అయితే వైసీపీని అనడానికి ఏం లేదు, ఎందుకంటే పెట్టింది వాళ్ళైతే వాళ్ళు తీసేశారని అనలేదు కదా. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా చంద్రబాబు గారు అంటే మనం సమస్యల్ని పరిష్కరించగలమనన్నా జనం నమ్మాలి, లేదా మనమే ఒక సమస్య సృష్టించి ఆ సమస్యను నేనైతేనే పరిష్కరిస్తానన్నా చూపెట్టాలి. ఇప్పుడు చంద్రబాబు గారు సృష్టించిన సమస్య వాలంటీర్ వ్యవస్థను ఆపేయడం. ఇప్పుడు దానికి పరిష్కారం మళ్ళీ ఆయనే చూపెట్టేశారు. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. రాసి అయ్యా అర్జెంటుగా వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పించేసేయండి, ఇబ్బంది ఏం కలగనీయకుండా చూడండి, తక్షణం జోక్యం చేసుకోండి అంటూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ చేశారు, అదిగో చూసారా తమ్ముళ్ళు మీరందరూ వాళ్ళు పెన్షన్ ఆపేపిస్తుంటే నేను తీసుకొచ్చి ఇప్పిస్తున్నానని చెప్తారనమాట. అంతేగాని నోటికొచ్చిన ముద్ద లాగేసి అంటే మన కంచం ఎదురులో పెట్టినటువంటి పంచభక్ష పర్వాణాలు లాగేసి బాగా ఆకలేసేలాగా చేసి ఆ తర్వాత అంత అన్నం పడేసి అంత పచ్చడేసి నీ ఆకలి తీర్చాను రా బాబు అని చెప్తే ఎట్లుంటుందో అదే ఇప్పుడు వ్యవహార శైలి.